రాజకీయాల్లో ప్రస్తుతం అంబటి రాంబాబు చుట్టూ తిరుగుతున్న హై డ్రామా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా తలపిస్తోంది. నాటకీయ అరెస్టులు, ఆ పైన కోర్టుల ద్వారా లభించిన ఊరట. ఇలా అంబటి రాంబాబు ఎపిసోడ్ ఇప్పుడు వైసీపీకి కొత్త జోష్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా 3 కేసుల్లో బెయిల్ పొంది విడుదలైన తర్వాత అంబటి నేరుగా తాడేపల్లిలో వైఎస్ జగన్ను కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పలు కేసుల్లో అరెస్టై బుధవారం జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనపైన మోపిన అక్రమ కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్కు పూసగుచ్చినట్లు వివరించారు. తనపైన జరిగిన హత్యాయత్నం, ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరిని చెప్తూ కొంతమంది అధికారుల ఓవర్ యాక్షన్ గురించి ఫిర్యాదు చేశారు. అంబటి ఆవేదనను విన్న జగన్ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు, చట్టపరంగానే తేల్చుకుందామని భరోసా ఇచ్చారు. అయితే అంబటి రాంబాబును ఇరుకున పెట్టాలని కూటమి ప్రభుత్వం వరుసగా పాత కేసులను తెరపైకి తెచ్చిందని, అది కాస్త ఆయనకే మైలేజ్ తెచ్చిపెట్టిందనే చర్చ వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. కోర్టు 3 కేసుల్లో బెయిల్ ఇవ్వడం, విడుదలయ్యాక ఆయన కాన్వాయ్ని అడుగడుగునా అడ్డుకోవడంతో అంబటి నడుస్తూ వెళ్లటం వంటి సీన్లు సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు, పట్టాభి వంటి నేతలపైన జరిగిన చర్యలు ఎలాగైతే టీడీపీకి ప్లస్ అయ్యాయో, ఇప్పుడు అంబటి విషయంలో కూడా అదే రిపీట్ అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అంబటితో భేటీ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల కోసం చేసే పోరాటంలో ఇటువంటి ఆటంకాలు సహజమని, క్యాడర్ ఎవరు ఆందోళన చెందొద్దని జగన్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడదాం, ఏ వేధింపులనైనా ధీటుగా ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నందిగాం సురేష్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి కీలక నేతలు ఉన్నారు.